పల్నాడు జిల్లా నర్సరావుపేట జొన్నలగడ్డ డిఎఫ్ఓ అధికారి కార్యాలయం వద్ద అటవీ శాఖ ఆధ్వర్యంలో జరిగిన జామాయిల్ వేలంపాటలో అవకతవకలు మరియు అక్రమ రవాణాకు నిరసనగా సామాజిక వన రైతుల సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 26వ తేదీన నర్సరావుపేట డిఎఫ్ఓ కార్యాలయం దగ్గర ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వడ్డే హనుమారెడ్డి సామాజిక వన రైతుల సంఘం రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తాళ్ళూరి బాబురావు అధ్యక్షతన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాలో సామాజికమైన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వడ్డే హనుమారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవి ప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వడ్డే హనుమారెడ్డి మాట్లాడుతూ పల్నాడు డివిజన్ అటవీ శాఖ పరిధిలోని వినుకొండ, పిడుగురాళ్ల మరియు మాచర్ల పరిధిలోని 218 వన సంరక్షణ సమితుల ఆధ్వర్యంలో పెంచిన జామాయిల్ కర్ర 50,935 మెట్రిక్ టన్నులు 2024 నవంబర్ 13, 20, 27 తేదీలలో వేలం నిర్వహించడం జరిగింది. కర్ర నరుకుడు ప్రారంభించిన వ్యాపారులు కర్ర అనాథరైజుడుగా నరుకుతూ అక్రమ రవాణా చేస్తూ కంపెనీలకు తరలిస్తున్నట్లుగా తెలుస్తుందని అన్నారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరిపించి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా హనుమారెడ్డి కోరారు. హనుమారెడ్డి సామాజిక వన రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గత సంవత్సరం ఫిబ్రవరి నెలకు ముందుగా నెల్లూరు, చిత్తూరు జిల్లాలో పెట్టిన పాటలు అటవీ శాఖ భూములు పెంచిన ఈ పాటలు పెంచిన ప్రతి సందర్భంలో టన్నుకి 1000 రూపాయలు రైతులు నష్టపోయే పరిస్థితి మార్కెట్ అవ్వదు. రాష్ట్ర ప్రభుత్వం మొక్కల్ని పెంచండి, పచ్చదనాన్ని పరిరక్షించండి, పర్యావరణాన్ని కాపాడడం. అటవీ భూముల్లో మొక్కలు పెంచకుండా జామాయిలు పెంచి అమ్ముకోవటం అంటే వ్యాపారం చేయాలి. ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని కోరాలి తప్ప వ్యాపార దృష్టితో లాభ నష్టాలను లెక్కేస్తే అది ప్రజాప్రభుత్వం కాదు అనేది మొట్టమొదటిగా మేము చెప్పదలుచుకున్నాం. అందువల్ల తక్షణ మా మొట్టమొదటి డిమాండు అటవీ భూముల్లో ప్రభుత్వం నిబంధనల ప్రకారం కూడా జామాయిలు పెంచడానికి వీళ్ళు మాకు ఇచ్చినారు. కాబట్టి అవకాశం ఉన్నా లేకపోయినా రైతులకు నష్టం కలిగించే పద్ధతిలో మార్కెట్ని తగ్గించి రైతులు నష్టపోయే పద్ధతిలో ఈ వ్యవహార శైలిని రాష్ట్ర ప్రభుత్వం మానుకోవాలా. అటవీ భూముల్లో పండ్ల తోటలు పెంచండి, దీర్ఘకాలిక చెట్లు పెంచడం పర్యావరణానికి ఉపయోగపడుతుంది. వన సంరక్షణ సమితులలో ఉన్న రైతులు కూడా దీర్ఘకాలిక ప్రయోజనాలు అందుతాయి అని మేము ప్రభుత్వానికి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. గత సంవత్సరం పాడుపెట్టినప్పుడు మార్కెట్ తగ్గితే ఆనాడు విజిలెన్స్ రాష్ట్ర అధికారి చిరంజీవి చంద్ర గారిని కలిసి ఇచ్చాం, విచారణ జరుపుకొని అడిగాం. అట్లాగే కార్పొరేషన్ ఎండీ అనుకున్న మున్సిపల్ గారిని కలిసాం. అయితే ఆ రోజు ఈ పాటను వాయిదా వేయండి, ఇక్కడ దాని మీద ఎంక్వైరీ చేయమన్నాం. ఇక్కడ పాట అనౌన్స్ చేశారు. ఫిబ్రవరి 29వ తారీఖున అక్కడ ధర్నా జరిపితే 1000 రూపాయలు ధర పెరిగి అంటే అటవీ శాఖ పాట పెట్టిన ప్రతి సందర్భంలో రైతులకు నష్టం జరుగుతుంది. ఎకరానికి 25 నుంచి 30,000 నష్టపోతూ ఉన్నారు. అటవీ శాఖ వల్ల జరుగుతున్న ఈ నష్టాన్ని నివారించాలా, ఈ పద్ధతిని మార్చాలా, రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. రైతుల ఓట్లతో గెలిచారు. రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక అని ఎన్నికల ముందు మాటలు చెప్పి రైతులను వడ్డెక్కిస్తాం, పైన కూర్చోబెడతామని చెప్పి ఇటువంటి నష్టం కలిగించే పదవులు ఎవరించారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సరైన వైఖరి కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇవాళ జరిగే అటవీ భూములు ఇవాళ ఇది ఇప్పుడే పల్నాడు జిల్లాలో పాటలు ఖరారైన మళ్ళీ 1000 రూపాయలు తగ్గింది. 7,100, 1000 రూపాయలకు పైన వాళ్ళ మార్కెట్ తగ్గింది. ఎకరానికి 30,000 నుంచి 40,000 నష్టపోయే పరిస్థితి ఉంది. అందువల్ల వెంటనే ఈ పాటలో కూడా అనేక సోషల్ మీడియాలో అనేక వార్తలు వస్తున్నాయి. అనేక మంది మాజీ నాయకుల పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. మరి ఈ అక్రమాలు జరుగుతున్న వార్తలు వచ్చేటప్పుడు ప్రభుత్వం ఎందుకని మిన్నగా ఉంది, ఎందుకు దీని మీద స్పందించడం లేదు, కారణాలు ఏంటో చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. మా సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విచారణ కమిటీని వేయండి, వాస్తవాలు తేల్చండి. అందుట్లో అవకతవకలు జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానానికి నష్టం, అట్లాగే వన సంరక్షణ సమితిలో ఉన్న రైతులకు నష్టం. ఇటు రైతులకి అటు ప్రభుత్వానికి నష్టం జరగకుండా కాపాడు విచారణ జరిపి ఏదైనా అటువంటి అవకతవకలు జరిగితే
తగిన బాధ్యుల మీద చర్యలు తీసుకోండి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా నిర్వహించండి. అసలు ఈ జామాయిలు నిషేధించండి అని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం. కేవీవి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం. ఈరోజు నరసరావుపేట డివిజన్ కేంద్రంలో ఉండేటువంటి అటవీ శాఖ కార్యాలయం వద్ద అటవీ శాఖలో ఏదైతే జామాయిల్ కర్ర వేశారో ఆ కర్ర వేలం పాటల్లో అవకతవకలకు సంబంధించి, అదేవిధంగా ఏదైతే వేలం పాడి కర్ర కొనుగోలు చేసేటువంటి వ్యాపారులు అక్రమ రవాణా చేస్తున్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలనేటువంటి దాని మీద ఇక్కడ మరి కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించేటువంటి కార్యక్రమం చేపడుతున్నాం. ఏదైతే ఈ ఫారెస్ట్ భూములు ఉన్నాయో ఈ భూముల్లో ఇవాళ ఇది జామాయిల్ కర్ర పెంచడానికి వీల్లేదు. నిబంధనలు ఉన్నప్పటికీ ఈ రకంగా జామాయిల్ కర్ర పెంచుతూ ఉన్నారు. మరి దీన్ని అడ్డుకోవాల్సినటువంటి యంత్రాంగం దీన్ని యథేచ్ఛగా వేలం పాటలు పెట్టి అమ్మకానికి గురి చేస్తూ ఉన్నారు. ఇవాళ బయట మార్కెట్లో 7,000 రూపాయలు ఏదైతే ఈ వేలం పాట ప్రక్రియ నడిచిందో అప్పుడు కర్ర టన్ను 7,000 రూపాయలు ఉంటే వ్యాపారస్తులు 9,300 రూపాయలకి ఏ రకంగా వేలం పాడతారో అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈ జిల్లాలో 50,000కు పైగా మెట్రిక్ టన్నుల కర్రని నరకటానికి వేలం పెడితే వీళ్ళు యథేచ్ఛగా 50,000 కొడతారో తెలీదు, 1,00,000 కొడతారో తెలీదు, ఎన్ని టన్నులు పట్టుకొని తీసుకువెళ్తారో దాన్ని అక్రమ రవాణా చేస్తూ మీరు పేపర్ మిల్లులకి తరలిస్తారో ఇవన్నీ పెద్ద గూడు పుట్టాడి జరుగుతూ ఉంది. ఇదంతా లోపాయికారి ఒప్పందాలు ఇటు భంగం నడుస్తూ ఉంది. కాబట్టి ఈ అంశాల మీద అన్నిటి మీద చర్యలు తీసుకోవాలని, మరి రవాణా మీద కానీ లేకపోతే జరిగేటువంటి వేలం ప్రక్రియలో కానీ మరి ఉన్నతాధికారులతో ఒక కమిటీని వేసి ఈ అక్రమ రవాణా అరికట్టేదానికి చర్యలు తీసుకోవాలి. ఇక్కడ ఫారెస్ట్ అధికారులు మిన్నకుంటున్నారు. అదేవిధంగా అసలు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేవు. ఈ రకంగా రైతాంగాన్ని చాలా తీవ్రమైనటువంటి నష్టాల ఊబిలోకి ఎడతా ఉన్నారు. ఇవాళ సుబాబుల్ జామాయిల్ ధర 1000 నుంచి 1,300 రూపాయలు తగ్గిపోవడానికి, ధర తగ్గడానికి కారణం ఇవాళ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా పెంచినటువంటి ఈ కర్ర అమ్మకాల ప్రక్రియ, దాంట్లో జరిగినటువంటి అవకతవకలు.